శ్రీనివాసాయ మంగళం అద్య శ్రీ జగనందాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీమదమూర్తయే నమో నమః. యజమాన్యస్య మనోభిష్టాదిత్యత్ అత్యంగనాదికం కరిష్యే. విఘ్నవినాశినే శ్రీమదమూర్తయే నమో నమః. చాలే చాలే ఇక్కడ రైతులు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలని నమ్మకంతో మంచి రాజ్యాలు వస్తుందని ఆ రోజు ఇవ్వడం జరిగింది. అయితే దానికి తగ్గట్టుగానే ఇక్కడ డిజైన్లు అన్నీ చేయడం, ఇక్కడ 41,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేస్తాం. అయితే 2019లో ప్రభుత్వం పోవటం వల్ల గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాట ఆడింది. విశాఖపట్నం అని, ఇక్కడ అమరావతి అని, కర్నూలు అని రకరకాలుగా ఆడి రైతుల్ని అనేకమైన ఇబ్బందులు గురిచేసింది. అయినప్పటికీ రైతులు మనోస్థైర్యంతో ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. అందుకని ఈ ప్రభుత్వం ఇప్పుడు రాగానే ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయడం ముఖ్యమంత్రి గారు చెప్పడం. అయితే దానికి అసలు రోడ్డు కొన్ని తవ్వేశారు, కొన్ని రోడ్లు వెళ్ళిపోయారు. ఇలా అసలు ఇక్కడ కంప్లీట్గా దీన్ని ఒక అడవి చేశారు. 34 ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నాం. గ్రామ కట్టాలు కావచ్చు, లేదా ప్రభుత్వ భవనాలు కావచ్చు, అన్నీ తీసుకుంటే ఇది 58,000 ఎకరాలు. ఈ 58,000 ఎకరాల్లో సుమారుగా 24 ఎకరాలు దాదాపు దట్టమైన అడవిలాగా తయారైంది. మొన్న సీఎం గారి విజిట్లో యాక్చువల్గా బిల్డింగ్స్ వస్తుంటే ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే జడ్జెస్ బంగ్లాస్ అన్ని కంప్లీట్గా కవిత ఉండిపోయింది. అక్కడికక్కడే సీఎం గారు వచ్చారు. ఇమ్మీడియట్గా కంపం మొత్తం తొలగించుకొని దానికి టెండర్లు ఇచ్చాము. దానికి యాక్చువల్గా ఇవాళ పని ప్రారంభించడం మొదలుపెట్టాము. ఈ పనిని 30 రోజుల్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా టెండర్లు ఇవ్వడం జరిగింది. 30 డేస్లో వాడు కంప్లీట్ చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. కంప్లీట్గా 30 డేస్లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్, దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్. ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ ఆదేశం అంటే ఫస్ట్ కంప తొలగించండి. అప్పుడు ఎవరికి ఇచ్చిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో వాళ్ళు చూసుకుంటారు. కనీసం మనం ప్లాట్లు ఇచ్చాం రైతులకి, ఎవరు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు అన్నారు. దాని మీద చేస్తున్నాం. తర్వాత ఏదైతే బిల్డింగ్స్ రోడ్లు కట్టామో గత 5 సంవత్సరాలు ఎటువంటి మెయింటెనెన్స్ కానీ దాని గురించి పట్టించుకోకుండా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం వదిలేస్తే దానివల్ల కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించాం. దాని మీద స్టడీ చేయడానికి ఐఐటి హైదరాబాదు, ఐఐటి చెన్నై ఇద్దరికి ఇచ్చాం.
వాళ్ళకు కూడా 1 month టైం ఇచ్చాము. వాళ్ళు 1 month స్టడీ చేశారు. ప్రైమరీ రిపోర్ట్ త్వరలో ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని మీద కొన్ని మళ్ళీ ఇంకా టెస్ట్ చేయాలన్నారు. అది చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్గా ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు టైం యాక్షన్ చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ తరఫున మన నుంచి యాక్చువల్గా కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ డెవలప్మెంట్ లేదు. ఇక్కడ గత 5 సంవత్సరాలు డెవలప్మెంట్ ఉంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేరుండేది. కౌలు కూడా సరిగా ఇవ్వలేదు. కాబట్టి మరొక 5 సంవత్సరాలు ఎక్షన్ చేయమన్నారు. అదేవిధంగా పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా అంటే కూలి రైతులు, అమరావతిలో కూలి రైతులు, భూమిలే నిరుపేదలకు ఏదైతే పెన్షన్ ఇచ్చామో వాళ్ళది కూడా 5 సంవత్సరాలు ఎక్షన్ చేయమంటే ముఖ్యమంత్రి గారు పార్టీ మీటింగ్లో అది ఎక్షన్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏ రైతులైతే ఈ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్ముకొని ల్యాండ్ ఇచ్చారో ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఇక్కడ మంచి రాజధాని రావాలని, వాళ్ళ భూములు కూడా విలువ రావాలి, ఖచ్చితంగా అది వచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తామని రైతు సోదరులందరూ తెలియజేస్తారు. ఇది మొత్తం 58,000 ఎకరాలని ఇంక్లూడింగ్ గ్రామ చట్టాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు, ల్యాండ్ ఫిల్లింగ్ చేసిన 34,000 ఎకరాలు కావచ్చు. దీంట్లో అంటే వాళ్ళు డ్రోన్ ద్వారా మొత్తం తీసుకున్నారు స్టడీ. డ్రోన్ ద్వారా మన సిఆర్టీ ఆఫీస్ వాళ్ళు స్టడీ చేస్తే సుమారుగా 24,000 ఎకరాల్లో 24,000 ఎకరాల ఏరియా క్లీన్ చేస్తారు. 24,000 ఎకరాలు దాని దగ్గరగా టెండర్ ఇచ్చారు. 1 monthలో దీన్ని కంప్లీట్ చేస్తారు. ఎన్ని మిషన్స్ ఇప్పుడు వర్క్ చేస్తా ఉన్నాయి? అది వాళ్ళకే ఇచ్చాం. యాక్చువల్గా మనకి ఎన్ని మిషన్స్ అనేది డిపార్ట్మెంట్లో కొంతమంది రైతులు వాళ్ళు కూడా యాక్చువల్గా ఎవరైతే వస్తున్నారో మిషన్ నుండి వాళ్ళందరూ కూడా ఇస్తా ఉన్నారు. వర్క్ చేయండి. ఇంకా రాలేదు యాక్చువల్గా. మనం ప్రిలిమినరీగా స్టడీ చేసిపోయారు. ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఫర్దర్గా కానీ గవర్నమెంట్ కూడా కమిటీ వేసింది కదా. ఆ కమిటీ ఏమైనా పరిశీలించడం అట్లాంటివి ఏమైనా జరిగిందా సార్ రాజధానిలో? ఇప్పుడు అమరావతి గవర్నమెంట్ వచ్చి కొద్ది రోజులు 2 నెలలు కూడా పూర్తి కాల. మొత్తం స్టడీ జరుగుతుంది. మరొక 2 నెలలు స్టడీ జరుగుతుంది. ఎందుకంటే గ్రీన్ అయితే ఇప్పటికప్పుడు టెండర్ బుక్ చేయదు. ఒకసారి కొంత వర్క్ చేసి కొన్ని 90%, 80%, 40% వరకు రకరకాలుగా ఉంటాయి కాబట్టి వీటికి కమిటీలు వేసాం. ఆ కమిటీలు కూడా 1 month టైం ఇచ్చాం. అంటే స్టడీ చేసి రిపోర్ట్లు వచ్చిన తర్వాత దానికి ముందు పోవడం. ముఖ్యంగా 34,329 ఎకరాల భూమిని అమరావతి రైతాంగం ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం కేటాయించి ల్యాండ్ పూలింగ్లో అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఆ ఉత్సాహాన్ని గత ప్రభుత్వం 2019-24 మధ్య ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా మోడరేట్ లాగా తయారు చేశారు. సంబంధమైన నిర్ణయాల వల్ల, ఈ ప్రాంతం మీద ద్వేషం వల్ల, ఈ ప్రాంత ప్రజల మీద ప్రత్యేక కోపం వల్ల ఈ అమరావతి రాజధానిని అడవిగా మార్చివేశారు. ఆ అడవి ఎంతగా విస్తరించిందంటే దాదాపు 24,230 ఎకరాల పాటు ఈ పుల్ల చెట్లు పెరిగిపోయింది. అమరావతి రాజధానిని మళ్ళా తిరిగి పునర్నిర్మించాలంటే, అభివృద్ధి పంచాలెక్కాలంటే ఈ 24,320 ఎకరాల్లోని జంగిల్ మొత్తం క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం. ఇది జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల మీద భారం. ఇది కేవలం జంగిల్ రూపంలో దాదాపు 36 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. 36 కోట్ల రూపాయలు ప్రజలు ఎత్తిన ప్రజలు పెట్టే పంటలో నుంచి ఈ జంగిల్ క్లియరెన్స్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తాం. ఇది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల భారం. అంతేకాకుండా అనేక నిర్మాణాలు ఆగిపోయింది. ఆ నిర్మాణాల ఖరీదు ఎంత అవుతుందో తెలియదు. అనేక చోట్ల గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పనులన్నీ కూడా మధ్యలో ఆగిపోవడం చేత మెటీరియల్ పాడైపోయింది, దొంగల పాలైంది.